ఏపీ మాజీ మంత్రి నారాయణ రెండో కుమార్తె నివాసంలో ఏపీ సిఐడి సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్ మాదాపూర్లోని శరణి నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనీ రూటింగ్ కు పాల్పడి అమరావతిలో భూములు కొనుగోలు చేసినట్లుగా ఆమెపై ఆరోపణలున్నాయి. దాదాపు 146 ఎకరాలు కొనుగోలు చేసినట్లుగా గుర్తించారు. పక్కా ఆధారాలతో సోదాలు చేస్తున్నట్లుగా సిఐడి వర్గాలు చెబుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ప్రస్తుతం ఏపీ మాజీ మంత్రి నారాయణ రెండో కుమార్తె నివాసంలో ఏపీ సిఐడి సోదాలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఎలా ఉన్నాయి? మోనిషా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఒక సంచలనమైనటువంటి వ్యవహారం అని చెప్పొచ్చు. ఇది ముఖ్యంగా ప్రస్తుతం ఏపీ మాజీ మంత్రి నారాయణ రెండో కుమార్తె నివాసంలో ఏపీ సిఐడి సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్ మాదాపూర్లోని శరణి నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనీ రూటింగ్ కు పాల్పడి అమరావతిలో భూములు కొనుగోలు చేసినట్లుగా ఆమెపై ఆరోపణలున్నాయి. దాదాపు 146 ఎకరాలు కొనుగోలు చేసినట్లుగా గుర్తించారు. పక్కా ఆధారాలతో సోదాలు చేస్తున్నట్లుగా సిఐడి వర్గాలు చెప్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, మాజీ మంత్రి నారాయణ రెండో కుమార్తె నివాసంలో ప్రస్తుతం సిఐడి సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆమె మనీ రూటింగ్ కి పాల్పడి భూములు కూడా కొన్నట్లుగా చెప్తూ ఉన్నారు. అప్డేట్స్ ఎలా ఉన్నాయి దీనికి సంబంధించి? మాజీ మంత్రి నారాయణ రెండో కుమార్తె సిఐడి సోదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి మాదాపూర్లో శరణి నివాసంలో సోదాలు జరుగుతూ ఉన్నాయి. దాదాపుగా 146 ఎకరాల భూములు కొనుగోలుకు సంబంధించి ఏదైతే మనీ రూటింగ్ కి పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి నారాయణ పైన, సభ్యుల పైన. నారాయణ మంత్రిగా ఉన్నప్పుడు, గతంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి సంబంధించి ల్యాండ్ పూలింగ్ వ్యవహారం మొత్తాన్ని నారాయణ చక్కబెట్టినటువంటి పరిస్థితి. సో చంద్రబాబు కేబినెట్ లో రాజధానికి సంబంధించిన ప్రతి ఒక్క కమిటీలో కూడా మంత్రి నారాయణ భాగస్వామిగా ఉండడం. అదే సమయంలో 146 ఎకరాలకు సంబంధించినటువంటి అసైన్ భూములను కొనుగోలు చేశారు. తన సన్నిహితులు, తన కుటుంబ సభ్యుల ద్వారా, తన పార్టీకి సంబంధించిన నాయకుల ద్వారా కొనుగోలు చేశారు. అయితే దీనికి సంబంధించిన నిధులు నారాయణ సంస్థల ద్వారా, నారాయణ కుటుంబ సభ్యులకు సంబంధించిన సంస్థల ద్వారా రూట్ అయినట్టు సిఐడి గతంలో గుర్తించింది. ఏదైతే గుంటూరులో ఉన్నటువంటి రామకృష్ణ హౌసింగ్ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి సంస్థలో ఖాతాల ద్వారా, మరికొన్ని ఇన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి ఖాతాల ద్వారా ఈ 146 ఎకరాలకు సంబంధించిన నిధులు నారాయణ మళ్లించి వాటి ద్వారా భూములు కొనుగోలు చేసినట్టు నిర్ధారించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా అసైన్ భూములకు సంబంధించి ఈ అసైన్ భూములు కొనుగోలుకు సంబంధించి అసైన్ భూముల విషయంలో జరిగిన అక్రమాలు, అవకతవకలు అనేకం జరిగాయి. దళితులు, నిరుపేదలు దారుణంగా మోసపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ మోసపోయిన వాళ్ళే కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి. అసైన్ భూములు అమ్మేయాలంటే గతంలో బెదిరించి కొనుగోలు చేపట్టారు. బలవంతంగా వాటిని కొనుగోలు చేశారు. దీనికి ఆ తర్వాత కొనుగోలు చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకుల చేతికి భూములు చిక్కిన తర్వాత అసైన్ భూములని రాజధాని ల్యాండ్ పూలింగ్ పరిధిలోకి తీసుకొస్తే అమెండ్మెంట్స్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి, తద్వారా లబ్ధి పొందినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే సిఐడి దీనిపైన పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తుంది. సో రాజధానికి సంబంధించినటువంటి అసైన్ భూముల్లో ఏ విధంగా అక్రమాలకు పాల్పడ్డారన్న అంశంతో ఇప్పటికే కొన్ని ఆధారాలు సేకరించింది. అందులో మాజీ మంత్రి నారాయణతో పాటుగా ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వాళ్ళ సంస్థల భాగస్వామ్యం చాలా స్పష్టంగా కొన్ని ఆధారాలు లభించినటువంటి పరిస్థితి. ఈ ఆధారాలు ముఖ్యంగా 1977 నాటి ఏపీ అసైన్ ల్యాండ్ చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘించి దళితుల నుండి అసైన్దారులని భయపెట్టి బెదిరించి వాళ్ళ దగ్గర తక్కువ రేటు భూములు కొన్న ఆరోపణలు ఉన్నాయి. వీరిపైన విచారణ జరుపుతున్నటువంటి సిఐడి ఈ రోజు నారాయణ కుమార్తె నివాసంలో సోదాలు కొనసాగిస్తారు. రైట్. ఇదే అంశానికి సంబంధించి శరణి నివాసం నుంచి మా ప్రతినిధి సుష్మిత లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సుష్మిత, ప్రస్తుతం ఏపీ మాజీ మంత్రి రెండో కుమార్తె శరణి నివాసంలో సిఐడి సోదాలు నిర్వహిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎందుకంటే ఆమె మనీ రూటింగ్ కి పాల్పడి అమరావతిలో భూములు కొనుగోలు చేసినట్లుగా ఆరోపణలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అప్డేట్స్ ఎలా ఉన్నాయి? ప్రస్తుతం మనం
చూసుకున్నాం ఉదయం నుంచి కూడా ఏపీ సిఐడి అధికారులు మాజీ మంత్రి రెండవ కుమార్తె శరణి ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఏదైతే అసైన్డ్ భూములకు సంబంధించి మనీ రూటింగ్కి పాల్పడిందని కూడా ఒక అభియోగాలు రావడంతో కూడా సిఐడి ఇప్పటికి వచ్చిన తర్వాత ఇక్కడ సంబంధించిన ఏ అయితే ఇల్లు ఉన్నాయో వారికి సంబంధించి మాజీ మంత్రి కూతుర్లకు సంబంధించి గచ్చిబౌలి కానీ మాదాపూర్ కానీ వీటన్నిటిలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ అపార్ట్మెంట్ లోపల గేటెడ్ కమ్యూనిటీ లోపల ఏపీ సిఐడి అధికారులు దాదాపు 6 మంది అధికారులు కూడా లోపల ఉన్నట్టు కూడా ఒక సమాచారం అయితే అందుతుంది. అయితే ఉదయం నుంచి కూడా ఒక సిఐడి ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. ఇప్పటికే ఈ అసైన్డ్ భూములకి సంబంధించి కూడా అభియోగాలు అయితే మనీ రూటింగ్కి పాల్పడింది. ఈ వచ్చిన మనీ ద్వారా కూడా చూసుకుంటే 146 ఎకరాలు కూడా కొనుగోలు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా ఈ శరణి ప్రొఫైల్ కూడా చూసుకుంటే అదే మొత్తంగా ఇద్దరు కూతురులో మొదటి కూతురు ఎక్కువగా కనిపించినప్పటికీ ఈ శరణి అనే మాజీ మంత్రి కూతురు కొంచెం లో ప్రొఫైల్ మెయింటైన్ చేసినప్పటికీ కూడా ఎన్స్పిరా అనే ఒక సంస్థలో కూడా ఒక భాగస్వామిగా కూడా పనిచేస్తుంది. అంతేకాక నారాయణ విద్యా సంస్థలో కూడా ఒక డైరెక్టర్గా పనిచేస్తుంది. అయితే ఈ ఒక డైరెక్టర్గా కూడా ఈ నిధులు మళ్లించింది. ఇందులో ఈ శరణి కూడా ఒక భాగస్వామిగా ఉందని కూడా తెలుస్తుంది. అందుకోసమే ఒక పూర్తిగా పక్కా ఆధారాలతో కూడా ఏపీ సిఐడి అధికారులు ఇప్పుడు హైదరాబాద్లో శరణికి సంబంధించింది కానీ వారి కూతుర్లకు మిగతా ప్లేసెస్లో కూడా ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. అయితే ఇన్వెస్టిగేషన్లో పక్కా ఆధారాలతో మరిన్ని కీలక ఆధారాలు లభించే అవకాశం కనిపిస్తుంది. అయితే గత నెల చూసాము ఎన్స్పిరా సంస్థలో కూడా కొన్ని ఆధారాలతో సీజ్ చేసి కీలక డాక్యుమెంట్లు కూడా ఏపీ సిఐడి అధికారులు సీజ్ చేశారు. అదేవిధంగా ఇక్కడ కూడా ఇక్కడైతే శరణికి సంబంధించిన ఇళ్లలో సోదా నిర్వహిస్తున్నారో అక్కడ కూడా కొన్ని డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకునే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. మోనిషా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుష్మిత.